తెలుగు దినపత్రికల్లోని ముఖ్య వార్తలను చూద్దాం. జార్ఖండ్ సీఎంగా హేమంత్ ప్రమాణం. నాలుగోసారి ముఖ్యమంత్రిగా సోరెన్ బాధ్యతలు ప్రమాణం చేయించిన ఆ రాష్ట్ర గవర్నర్ సంతోషన్ గాంగ్వార్. హాజరైన ఖర్గే, రాహుల్, సీఎంలు మమతా, భగవంత్ మాన్. తెలంగాణ నుండి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరు. ప్రోగ్రాంలో ఇండియా కూటమి ఐక్యత ప్రదర్శన. అలాగే ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం. సోదరుడు రాహుల్తో కలిసి పార్లమెంట్కు. మహా సీఎంపై వీడని సస్పెన్స్. అమిత్ షా సమావేశంలోనూ కుదరని ఏకాభిప్రాయం. జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ సంతోష్ గాంగ్వార్ ఆయనతో ప్రమాణం చేయించారు. 49 ఏండ్ల జేఎంఎం నేత బర్హత్ ఎమ్మెల్యే సోరెన్ నాలుగోసారి రాష్ట్రానికి సీఎంగా ప్రమాణం చేశారు. రాంచీలోని మొరాబాదీ గ్రౌండ్స్లో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇండియా కూటమి నాయకులు హాజరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు డిప్యూటీ సీఎంలు బట్టి విక్రమార్క, డికే శివకుమార్, ఉదయనిధి స్టాలిన్, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, ఆయన సతీమణి స్మృతి కేజ్రీవాల్, సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి వచ్చి ఇండియా కూటమి ఐక్యతను ప్రదర్శించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల కాన్ఫిడెన్స్ ఓటు తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని, అందుకే సోరెన్ ఒక్కడే ప్రమాణం చేశారని జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గులాం అహ్మద్ మీర్ తెలిపారు. ఈ భారీ కార్యక్రమం సాఫీగా నిర్వహించడానికి ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకొని రాంచీలో స్కూళ్లు మూసేశారు. ప్రమాణ స్వీకారానికి ముందు జార్ఖండ్ ప్రజలను ఎవరూ విడగొట్టలేరని పేర్కొన్నారు. నిస్సందేహంగా ఐకమత్యమే మనందరి ఆయుధం. మనల్ని ఎవరూ విభజించలేరు, తప్పుదోవ పట్టించలేరు. మన గొంతు నొక్కాలన్న వారితో ప్రయత్నించారు, కానీ వారి ప్రయత్నానికి రెట్టింపుగా తిరగబడ్డాం. వారికి వ్యతిరేకంగా గలమెత్తాం. ఎందుకంటే మనమంతా జార్ఖండ్ గడ్డ బిడ్డలం, ఎవరికి తల వంచం అని హేమంత్ ఎక్స్లో పోస్టు చేశారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే హైదరాబాద్లో ఖేలో ఇండియా, గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో సదుపాయాలు. రాష్ట్ర క్రీడాకారులను నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్కు చేర్చుతాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి. 2026లో నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సుముఖత అంటూ హెడ్లైన్ చూడొచ్చు. వివరాలు చూసినట్లయితే 2026లో హైదరాబాద్లో ఖేలో ఇండియా పోటీలు నిర్వహించేందుకు కేంద్ర యువజన వ్యవహారాల క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ సింగ్ మాండవియా సుముఖత వ్యక్తం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖను గురువారం కేంద్ర మంత్రికి అందించగా స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు. జాతీయ క్రీడలకు గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తెలంగాణకు చెందిన క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇక బీఆర్ఎస్ సర్కార్తో పోలిస్తే తమ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది అని జితేందర్ రెడ్డి వెల్లడించారు అంటూ ఒక వార్త కనబడుతుంది. ఇక మరొక మేజర్ అప్డేట్ ఒకటి చూడవచ్చు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్. కాజీపేట వ్యాగన్ రిపేర్ ఫ్యాక్టరీ అప్గ్రేడ్. కేంద్ర ప్రభుత్వం ఆమోదం. 2025 ఆగస్టు వరకు పూర్తయ్యేలా చర్యలు. త్వరలో కాజీపేటను రైల్వే డివిజన్గా ప్రకటించే ఛాన్స్. విభజన హామీలపై ఢిల్లీలో కేంద్ర హోంశాఖ భేటీ. హాజరైన సిఎస్ శాంతికుమారి, రామకృష్ణారావు. నెరవేరిన వరంగల్ జిల్లా వాసుల దశాబ్దాల కళ. వరంగల్ జిల్లా వాసుల దశాబ్దాల కళ నెరవేరింది.
వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విభజన చట్టంలో పొందుపరిచిన హామీని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చింది. కాజీపేటలోని రైలు వ్యాగన్ రిపేర్ ఫ్యాక్టరీని ఇంటిగ్రేటెడ్ రైల్ కోచ్ ఫ్యాక్టరీగా అప్గ్రేడ్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నది. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలుపై గురువారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో కీలక భేటీ జరిగింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో జరిగిన ఈ మీటింగ్లో తెలంగాణ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, గనుల శాఖ కార్యదర్శి సురేందర్ మోహన్, గిరిజన శాఖ కార్యదర్శి శరత్, కోఆర్డినేటర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్తో పాటు ఇతరుల అధికారులు పాల్గొన్నారు. పోరాటాల ఫలితంగానే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విభజన హామీల అమలుపై ప్రజాప్రభుత్వం అలుపెరగని పోరాటం, మంత్రి కొండ సురేఖ వ్యాఖ్య. వివరాల్లోకి వెళ్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విభజన హామీల కోసం కేంద్రంతో పోరాడుతున్నామని, అందులో భాగంగానే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మంజూరైందని మంత్రి కొండా సురేఖ అన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం సీఎం రేవంత్ రెడ్డి 2023 డిసెంబర్ 2024 జూలైలో కేంద్రానికి లేఖలు రాశారని గుర్తు చేశారు. కాజీపేటలో ఉన్న ఓవర్ హాలింగ్ వర్క్షాప్ను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా అప్గ్రేడ్ చేస్తూ పనులు వేగవంతం చేయడం శుభపరిణామం అని తెలిపారు. ఇక మామునూరు ఎయిర్పోర్టు కలను సాకారం చేసుకుండటం కాంగ్రెస్ సాధించిన విజయం అన్నారు. టెక్నికల్ సెంటర్, ఎంజీఎం డిఅడిక్షన్ సెంటర్ ఓరుగల్లు ఖ్యాతిని ఇనుమడింపజేశారు అని పేర్కొన్నారు. 2041 గాను మాస్టర్ ప్లాన్లో భాగంగా వరంగల్ సమగ్రాభివృద్ధి 4962.47 కోట్లతో అమలు చేస్తున్న ప్రణాళిక ఓరుగల్లు నగర రూపురేఖల్ని మార్చుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో రెండో రాజధానిగా వరంగల్ నగరం ఆవిర్భవించే రోజు మరెంతో దూరంలో లేదు అంటూ పేర్కొన్నారు. ఇక మరొక ముఖ్య వార్త చూసినట్టయితే నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగాలు ఉడతాయి. ఫుడ్ పాయిజన్ ఘటనపై సీఎం రేవంత్ సీరియస్. వరుస ఇన్సిడెంట్ల నేపథ్యంలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు. తనిఖీల కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు సీఎస్కు ఆదేశాలు. హాస్టళ్లు, గురుకులాలు, అంగన్వాడీల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేస్తూ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఉత్తర్వులు. ఇక వివరాల్లోకి వెళ్తే గురుకులాలు, పాఠశాలలు, హాస్టళ్లలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుండటంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. బాధ్యులైన అధికారులు, ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు అందించే ఆహారంలో నిర్లక్ష్యం చేసినట్లు రుజువైతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని, వారికి పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యము చేయొద్దని సూచించారు. కలెక్టర్లు తరచూ పాఠశాలలు, గురుకులాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయో నివేదిక అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్కి సూచించారు. ఈ మేరకు సిఎస్ ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజన్పై తనిఖీలు చేసి నివేదిక ఇచ్చేందుకు 3 సభ్యులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీలు చేశారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే 10th గ్రేడింగ్కు స్వస్తి, ఇంటర్నల్ మార్కులు సైతం ఎత్తివేత. ఇకపై 100 మార్కుల పేపర్తో పరీక్ష. ఎగ్జామ్లో 24 పేజీల ఆన్సర్ షీట్ బుక్లెట్ 2024-25 విద్యా సంవత్సరం నుండి అమల్లోకి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశ్వరం ఉత్తర్వులను చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే 10వ తరగతి పరీక్ష విధానంపై రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేడింగ్తో పాటు ఇంటర్నల్ మార్కుల విధానానికి స్వస్తి పలికింది.
ఇక నుంచి 100 మార్కుల పేపర్తో ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఆన్సర్ షీట్లను విద్యాశాఖ మార్పులు చేసింది. గతంలో ఒక్కో విద్యార్థి 4 పేజీల బుక్లెట్ ఇచ్చేవారు. ఇప్పుడు 24 పేజీల ఆన్సర్ షీట్ బుక్లెట్ ఇవ్వాలని డిసిషన్ తీసుకున్నారు అంటూ ఒక వార్తనైతే చూడవచ్చు. మరిన్ని హెడ్లైన్స్ చూసినట్లయితే ఫిబ్రవరిలో పంచాయతీ ఎలక్షన్స్, జనవరి 3వ వారంలో షెడ్యూల్, 3 విడతల్లో ఎన్నికలు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం. ఈసీ 2025 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. దీనికి సంబంధించి జనవరి 3వ వారంలో షెడ్యూల్ విడుదల కానున్నట్లు సమాచారం. మొత్తం 3 విడతల్లో ఎలక్షన్ నిర్వహించనున్నారు. ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేసేందుకు 3 పిల్లల నిబంధన ఎత్తివేయాలని ప్రభుత్వం డిసిషన్ తీసుకున్నది అంటూ ఒక హెడ్లైన్ చూడవచ్చు. ఇక ధరణి బాధ్యత అడిషనల్ కలెక్టర్ ఆర్డీఓలదే, దరఖాస్తుల క్లియరెన్స్కు వారిదే రెస్పాన్స్, ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వాటికి పరిష్కారం, కమిటీ సిఫారసులతో CCLA సర్క్యులర్ జారీ అంటూ హెడ్లైన్ చూడొచ్చు. ఇక దీర్ఘకాలం సహజీవనం, ఆ తర్వాత రేప్ కేసులు, సుదీర్ఘ బంధంలో ఆరోపణలను నమ్మలేము, ఇది ఆందోళనకర పరిస్థితి ధోరణి, సుప్రీంకోర్టు వ్యాఖ్య, ఓ వ్యక్తిపై లైంగిక దాడి కేసు కొట్టివేత. వివరాలు చూసినట్లయితే సుదీర్ఘకాలం సహజీవన బంధాన్ని కొనసాగించి దూరమయ్యాక భాగస్వామిపై లైంగిక ఆరోపణలతో కేసులు పెట్టే ఆందోళనకర ధోరణి నడుస్తున్నదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 9 ఏళ్ల పాటు సహజీవనం చేసిన తర్వాత ఇప్పుడు ఆ శారీరక సంబంధాన్ని నేరంగా ఆపాదించడం తీవ్ర పరిణామాలకు దారితీయొచ్చని ఓ కేసును విచారిస్తూ పేర్కొన్నది. ఓ వ్యక్తిపై దాఖలైన FIR కొట్టేయాలని ఆదేశించినట్లు ఇక్కడ వార్తనైతే మనము చూడవచ్చు. మరొక టాప్ న్యూస్ చూసినట్టయితే కాంగ్రెస్ చేతిలోనే కమలం, వాళ్ళు వీళ్ళు కలిసికట్టుగానే పనిచేస్తున్నారు, చోటేబాయ్ కోసం వ్యూహకర్తలుగా మారారు, రేవంత్ మీద ఈగ వాలకుండా కాపాడుకుంటున్నారు, సీఎం ఎన్ని అరాచకాలు చేస్తున్నారు, నోరు మెదపరు, బీజేపీపై కేటీఆర్ మండిపాటు అంటూ ఒక హెడ్లైన్ ఇక్కడ కనబడుతుంది. సో ట్విట్టర్ టిల్లు చిన్న పిల్లోడు, ఆయనది బఠాని గింజంత మెదడు, కారు షెడ్లో తాళాలు చేతిలో, కాంగ్రెస్తో బీఆర్ఎస్ రహస్యబంధం, అందుకే కుంభకోణాలపై చర్యలు లేవు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించినట్టు ఇంకొక వార్త కనబడుతూ ఉంది. ఇక మేం కాంగ్రెస్తో కలిస్తే కేటీఆర్ చెల్లపల్లి జైలుకే అంటూ రఘునందన్ రావు కామెంట్ చేసినట్టు కూడా వార్తను ఇక్కడ చూడవచ్చు. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే కొండా సురేఖపై కేసు నమోదు చేయండి, నాంపల్లి కోర్టు ఆదేశం, పరిగణలోకి హీరో నాగార్జున ఫిర్యాదు, 12న వ్యక్తిగతంగా హాజరు కావాలని మంత్రికి ఆదేశం అంటూ ఒక హెడ్లైన్ చూడవచ్చు. ఇక ప్రజారోగ్యానికే ప్రాధాన్యం, వైద్య రోగ శాఖకే ప్రభుత్వ పట్టము, ఆసుపత్రులకు నిధులు నియామకాలు, ఆరోగ్యశ్రీ పరిమితి డబుల్, కొత్తగా 8 మెడికల్ కాలేజీలు, కొత్త ఉస్మానియాకు శ్రీకారం, గాంధీలో ఉచిత IVF సేవలు, ఏడాది పాలనపై స్పెషల్ రిపోర్ట్ అంటూ ఒక హెడ్లైన్ని చూడవచ్చు. ఇక ఎవరికి తలవంచం, తప్పు జరిగితే రైతుల పాదాలు మొక్కుతాం, రైతు పండుగతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు, రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల. ఇక మహబూబ్ నగర్లో రైతు పండుగ ప్రారంభం అంటూ ఒక వార్తను కూడా చూడవచ్చు. మరొక వార్త చూసినట్లయితే కరీంనగర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి మరోసారి సిట్టింగ్కి అవకాశం, TPCC సమావేశంలో తీర్మానం, పట్టభద్రుల స్థానాన్ని నిలుపుకుందాం, TPPC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో ఎమ్మెల్సీ ఎన్నికపై సమీక్ష, నామినేటెడ్ ఛాన్స్ ఇవ్వండి, ప్రతిపక్ష ఎన్నికల కంటే ఇదే బెటర్, సీనియర్ నేతల ఎదుట ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభిప్రాయం అంటూ వార్తను కూడా చూడవచ్చు.
మరొక వార్త చూసినట్లయితే 330 ప్రైవేట్ కాలేజీలకు నో పర్మిషన్, నేటి వరకు అఫిలియేషన్ గుర్తింపు ఇవ్వని ఇంటర్ బోర్డు. మిక్స్డ్ ఆక్యుపెన్సీ ఫైర్ ఎన్ఓలు లేకపోవడమే కారణము. విద్యార్థుల నుండి ఎగ్జామ్ ఫీజు వసూలు చేస్తున్న యాజమాన్యాలు, ఆందోళనలో విద్యార్థుల పేరెంట్లు. రాష్ట్రంలో 330 ప్రైవేటు ఇంటర్మీడియట్ కాలేజీలకు ఇంటర్ బోర్డు నేటి వరకు అఫిలియేషన్ గుర్తింపు ఇవ్వలేదు. మిక్స్డ్ ఆక్యుపెన్సీ ఫైర్కు సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేకపోవడంతో ఆయా కాలేజీలకు పర్మిషన్స్ దక్కలేదు. మరోవైపు ఇంటర్ ఎగ్జామ్ ఫీజు చెల్లించే అవకాశం వచ్చే నెల 3తో ముగియనున్నది. గుర్తింపు లేని కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేస్తున్నాయి. పర్మిషన్ అంశంపై క్లారిటీ రాకపోవడంతో విద్యార్థులు, పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు అంటూ ఒక వార్తనైతే చూడవచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్టయితే అమోయ్ కుమార్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర పోలీసులకు ఈడీ రిపోర్ట్. ఆర్డీఓ వెంకటాచారి, తహసీల్దార్ జ్యోతిపై కూడా భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో కీలక పరిణామం. గత ఫిర్యాదులపై కేసుల నమోదుకు డీజీపీ ఆదేశం. త్వరలోనే సీనియర్ ఐఏఎస్ అరెస్ట్. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన సమయంలో భూదాన్ భూములో అక్రమ బదలాయింపు వ్యవహారంలో ఐఏఎస్ అమోయ్ కుమార్కు సంబంధం ఉన్న కేసు రోజుకు కీలక మలుపు తిరుగుతున్నది. తాజాగా అమోయ్పై కేసు నమోదు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులను తెలంగాణ పోలీసులకు సిఫారసు చేశారు. ఆయనతో పాటు అప్పటి మహేశ్వరం తహసీల్దార్, అప్పటి కందుకూరు ఇన్ఛార్జి ఆర్డీఓ వెంకటాచారిపై కేసులు నమోదు చేయాలని డీజీపీ జితేందర్ను కలిసి సిఫారసు చేశారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక భూదాన్ భూములకు రెక్కలు నాగారం, మోయినాబాద్తో పాటు అనేక చోట్ల ధరటి పోర్టల్లో క్లియరెన్స్ పట్టాగా మార్పు, ల్యాండ్ విలువ 100 కోట్లు, లేఅవుట్లుగా చేసి ప్లాట్లుగా అమ్మకాలు అంటూ ఒక వార్తను చూడవచ్చు.